హలో అందరికీ నమస్కారం. నేను మీ జమల్ ఖాన్. ఈ రోజు మీకు ముంబై సిటీ గురించి ఒక కథ చెప్తాను. అది దారి తప్పిన సంబంధం గురించి ఒక కథ. పదండి మనం వెళ్ళి చూద్దాం. అరే బాబోయ్, సూపర్ గా ఉందిరా. ఏయ్, ఇవాళ నిన్ను చూస్తే చాలా అందంగా ఉన్నావు. ఏంటి పొద్దునే సార్ ఇంత సంతోషంగా ఉన్నారు? సార్కి ఈరోజు ఏం పని లేదా? అరే పనులంతా తర్వాత చూసుకుందాంలే. ఇది ఈ లిప్స్టిక్ ఉంది చూడు, అది మనకి చాలా వ్యాధుల్ని తెప్పిస్తుంది. ఏంటి అదేలా? అది కూడా నా లిప్స్టిక్ తోనా? అవును, అది ఎలాగంటే ఇలాగే. అయ్యో, తప్పుకోండి, నా లిప్స్టిక్ అంతా వేస్ట్ అయిపోయింది. అరే ఏం అవ్వలేదులే, రా నా తర. నా బంగారం, నిజంగానే ఇవాళ సూపర్ గా ఉన్నావు. మీరు కూడా చూడ్డానికి చాలా బాగున్నారు. నిజంగానా? నేను మీద చాలా కోపంగా ఉన్నాను. అదెందుకు డార్లింగ్? మీ ఆట 2 నిమిషాల్లో ఆగిపోతుంది. అది అంతకుపైనా నేను వెయిట్ చేయలేను కదా. నేను ఇక్కడికి వచ్చి 3 నెలలు అవుతోంది తెలుసా. నేను ఇక్కడ ఉండలేను, బయటికి వెళ్ళలేకపోతున్నాను. ఈ స్వర్గంలోనే నీకు కావాల్సిన విషయాలన్నీ ఉన్నాయి కదా. టీవీ ఉంది, ఏసీ ఉంది, ఏది కావాలన్నా కొనుక్కొని తినొచ్చు కదా. నీవు ఆశపడింది చేయొచ్చు కదా. నీకేం తక్కువ? నేను నిన్ను రాణిలాగే ఉంచుకున్నాను కదా. శాశ్వతంగా మీతోనే ఉండేలాగా ఛాన్స్ లేదా? ఇప్పుడు కూడా నువ్వు నాతోనే ఉన్నావు కదా. మీరు అక్కడ ఉంటున్నారు, నేను ఇక్కడ ఉంటున్నాను. ఇలా కాదు, మనం కలిసి ఉండాలి. ఇలా చూడు, నీతో మాట్లాడుతూ కూర్చుంటే సమయం లేదు. నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి. చెప్పేది అర్థమవుతుంది కదా. అరే కొంచెం నవ్వుతూ పంపించవచ్చు కదా ప్లీజ్. ఏ డార్లింగ్, అరే ఎందుకు కోపం వస్తుంది? అరే కొంచెం నవ్వు తల్లి, ప్లీజ్. రషిక్ మరియు రూబినా ఇద్దరు వాళ్ళ ఆశని నెరవేరించుకోవాలని రషిక్ 50 వయసు అయినా కూడా కొంచెం కూడా దిగులు లేకుండా చాలా హడావిడిగా బ్రతికారు. డబ్బులతో రూబినాని సొంతంగా చేసుకున్నారు. ఆవిడ్ని తృప్తి చేయడానికి కుదరలేదు. ఆవిడితో టైం స్పెండ్ చేయడానికి అవ్వలేదు. రూబినా ఆ ఛాన్స్ ని సరిగ్గా వాడుకుని ఆవిడి పాత ప్రేమికుడితో షాహిల్తో కలిసి తప్పైన సంబంధంతో తన అవసరాన్ని తీర్చుకుంది. హలో హలో, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? చెప్పు డార్లింగ్. నేను నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. చాలా సేపు నుంచి ట్రై చేస్తున్నావు. ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నాను తెలుసా? నీ ఫోన్ నాట్ రీచబుల్ వస్తుంది. చేసి అరే విసుగొచ్చేసింది. నేను కొంచెం పనిలో బిజీగా ఉన్నాను రా, అందుకనే తీలేకపోయాను. నేను చూసి 1 వారం అవుతుంది కదా, మనసంతా నువ్వే. నేను నీ మనసులోనే ఉన్నానని నాకు తెలుసులే. ఈ రోజు ఏంటో నీకు గుర్తుంది కదా, గుర్తుందా లేదా? అవునవును తెలుసు. ఎందుకు కోపడుతున్నావు? 2 నిమిషాలు అక్కడ ఉంటాను. 2 నిమిషాలు. సరే సరే, అది వదిలే, నేను బైక్ తీస్తున్నాను. ఓకే, వెంటనే వచ్చేస్తాను. ఓకే, త్వరగా వచ్చి. హలో, ఎక్కడున్నారు? హాయ్ డార్లింగ్, ఐఎమ్ సో సారీ. నేను నీకు ఫోన్ చేయటమే మర్చిపోయాను. యాక్చువల్లీ
నేను ఇక్కడ పనిలో బాగా ఇరుక్కుపోయాను. మీరెప్పుడు ఫ్రీ అవుతారు? ఇవాళ ఒక అర్జెంట్ మీటింగ్ ఉందమ్మా. ఇలా చూడు, ఇవాళ రేపు పనుంది, 2 రోజులే, తర్వాత వారం మొత్తం నీతోనే గడుపుతా, సరేనా? నేను మీతో మాట్లాడను. మీకు అసలు నా మీద అసలు ప్రేమే లేదు. అరే అలాగంతా చెప్పొద్దు బంగారం. నీకోసమే కదా ఇంత కష్టపడేది నేను. అంతా నీకోసమే కదా. నాకు ఒక పెద్ద కంపెనీలో డీల్ ఓకే అవబోతుంది, అది కూడా మేఘా అనుకోలో. ఒకవేళ ఆ డీల్ మాత్రం ఓకే అయిపోయిందనుకో, దాని తర్వాత రిటైర్మెంట్ తీసుకొని మన ఇద్దరం వేల్ టూర్ వెళ్ళిపోతూనే ఉందాం. అదంతా ఉండని, మీరు మాట్లాడడానికి పనికొస్తారు. అది కాదమ్మా. ఇంటికి ఎవరు వచ్చినట్టున్నారు. లాండ్రీ బాయ్ వచ్చాడేమో, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే అలాగే, నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే, నేను మీకు తర్వాత కాల్ చేస్తాను. టేక్ కేర్, బాయ్. బాయ్. హాయ్. త్వరగా రా. ఏమైంది? త్వరగా లోపలికి రా. నువ్వు ఇక్కడికి రావడం ఎవరు చూడలేదు కదా. అలాగే చూస్తే కూడా ఏమైంది? నేను ఇప్పుడే వారితో మాట్లాడాను. వారు సాటర్డేనే వస్తారట. అరే నేను ఉన్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? నేను నిన్ను దూరం చేసుకోవాలనుకోవట్లేదు. అరే నాకంతా అలా ఏం అవ్వదు, నువ్వెందుకు భయపడుతున్నావు? నిన్ను నువ్వు భద్రంగా చూసుకో. ఏంటి ఇలా ఉన్నావు నువ్వు? అసలు తింటున్నావా లేదా? ఇటు చూడు, నా దగ్గర మాత్రం డబ్బులు వచ్చాయనుకో, దాని తర్వాత మన ఇద్దరం వేరే లైఫ్ జీవించవచ్చు. ఆ డబ్బు మాత్రం రాని తర్వాత చూడు, వెతుకుంటూ వచ్చిన గెస్ట్ని ఇలా నిలబెట్టి మాట్లాడేమి. ఇక్కడ కాదు, లోపలికి వెళ్దాం పదా. రా పదా. వచ్చే అపాయం గురించి రూబినాకి ఎలాంటి భయము లేదు. ఆ షాహిల్ 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా అతని లవ్ జీవితాన్ని బాగా ఎంజాయ్ చేశాడు. ఏమైంది? నువ్వు నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళిపో. నేను ఇక్కడ అసలు ఉండలేకపోతున్నాను. ఇంకా ఎన్నాళ్ళు ఇలా మనం రహస్యంగా కలుసుకోవాలి చెప్పు? మనం కూడా అందరిలాగా బ్రతకాలి కదా. వాళ్ళలాగా బ్రతకడానికి మనకు కూడా అధికారం ఉంది. నాకు అలా ఉంటేనే ఇష్టం. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? డార్లింగ్, నేను ఎప్పుడో తీసుకెళ్ళిపోండి తెలుసా, కానీ ఏం చేసేది, నేను ఆ పనిలో వాడుకున్నాను కదా. ఆ పని మాత్రం కంప్లీట్ అయిపోయింది అనుకో, మన ఇద్దరు ఆస్ట్రేలియా వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు. అక్కడ మన ఇద్దరిని ఎవ్వరూ చూడరు, మన ఆశ పడ్డట్టు సంతోషంగా జీవించవచ్చు.
నాకు అదంతా తెలియదు, నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపో. ఖచ్చితంగా జరిగిద్ది. నేను తీసిన పని మాత్రం కంప్లీట్ అవని మన ఇద్దరం ఒకటిగానే ఉండొచ్చు ఎప్పుడు. ఓకే? ఎవరో బెల్ కొడుతున్నారు, నేను వెళ్ళి చూసొస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమైంది? ఆయన వచ్చేసారు. ఏం చెప్తున్నావు నువ్వు? ఆయన ఒక వారం తర్వాత వస్తాడని చెప్పావు. ఏమో నాకు తెలియదు, ఆయన ఇప్పుడు బయటే ఉన్నారు. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు ముందు. నేను ఎక్కడ దాక్కోవాలి చెప్పు ముందు. ఆగాగు, ఏం చేయాలో నాకు తెలియట్లేదు. నువ్వే ఏదో ఒకటి చెయ్యి, పో. అంటే ఎక్కడికి వెళ్ళాలి నేను? అయ్యో, మెల్లగా మాట్లాడాను, వింటారు. దేవుడా, ఎక్కడ దాక్కునే చోటు చెప్పు. అయ్యో, ఏదో ఒక చోట వెళ్ళి దాక్కో, కానీ కంటపడకు. ఆయన చూసారంటే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది. త్వరగా వెళ్ళిపో, దాక్కో. అరే చెప్తున్నా, దాక్కోవడానికి ఒక చోటుని చూపి. అయ్యో, ఎక్కడికో వెళ్ళి దాక్కో. నువ్వు పంచి, నువ్వు బాత్రూమ్కి వెళ్ళి దాక్కో. త్వరగా వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళు. మన ఇలా కలిసి చూసారంటే చాలా ప్రాబ్లం అవుతుంది. త్వరగా చెప్పేది విను, కాస్త వెళ్ళు వెళ్ళు ప్లీజ్. హాయ్ డార్లింగ్, ఇవాళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను ఇవాళ భయంకరమైన సంతోషంలో ఉన్నాను. ఎందుకంటే అది నేను మాటల్లో చెప్పలేను. విషయం ఏంటండి ఇంత సంతోషంగా ఉన్నారు? అరే, నేను ఏ పని మీద వెళ్ళానో అదే మేఘా అనుకో, ఆ డీడీలు ఓకే చేసేసాను. అలాగా, చాలా సంతోషమైన విషయం అండి. అవును, సరిగ్గా చెప్పు. నువ్వే నా లక్కు కారణం. నీ ఆశలంతా నేను పూర్తి చేయాలి కదా. నేను ఇంతకు ముందే నీకు చెప్పాను కదా, మనం వరల్డ్ టూర్ వెళుతున్నామని. ఇప్పుడు నిన్ను వరల్డ్ టూర్కి తీసుకువెళ్తాను చూడు. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నీ మొహం ఏంది ఏదో భయపడినట్లుంది? అదే నేను చెప్పాను కదా, నిద్రపోతున్నానని. ఏదో పీడకలు వచ్చింది, అప్పుడే మీ కాలింగ్ బెల్ విన్నాను. అందువల్లే నా ఫేస్ ఇలా ఉంది అంతే. కానీ నువ్వేదో భయపడుతున్నట్లే కనపడుతుంది. ఎందుకు? అదంతా ఏం ఇంటికి లేదు. ఎవరైనా చుట్టాలు వచ్చారా? ఏమంటున్నారు మీరు? ఈ ఇంట్లో నేను తప్ప వేరే ఇంకెవరు లేరు. కానీ నాకేదో అనిపిస్తున్నట్లుందే. నువ్వు కాక ఇంకా ఇంట్లో ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది. మీరు అనవసరంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడే కదా బయట నుంచి వచ్చారు, అందుకే మీకు అలా అనిపిస్తుంది. ఇక్కడ నేను తప్ప ఇంకెవరుంటారు? అదిగో ఆ షూలు ఎవరివి? ఆ షువా? అది మీ షూనే కదా? కాదే, అది మీ షూనేనండి. కాదు, మర్చిపోయారా? అది కాదు. మన పెళ్లికి 2 రోజుల ముందు తీసుకున్నాం, అంతలోపే మర్చిపోయారా? లేదు, అదేనండి. ఇటువంటి నేను వాడను. అయ్యో, ఎవరది? ఏమండి? ఎవరు? ఎవరు లేరండి. లోపల ఎవరా ఉన్నది? ఏమండి, నేను చెప్పేది వినండి, అక్కడ ఎవరు లేరు. నువ్వే కదా చెప్పావు ఇంట్లో ఎవరు లేరని. అక్కడ బెడ్ లో ఇష్టం వచ్చినట్టు చెరిగిపోయి ఉంది. ఏమండి? అక్కడ ఒక మగవాడి డ్రెస్ కూడా ఉంది. లేదండి. అది ఎవరిది? ఏం మాట్లాడుతున్నారు? మీరు తప్ప ఇంటికి వేరే ఇంకెవరు వస్తారు? అప్పుడు ఆ డ్రెస్ ఎవరిది? ఏవండి, అది మీ డ్రెస్సే. ఎందుకు ఇలా అంటున్నారు? అబద్ధం చెప్పకే. అది నా డ్రెస్ కాదు. ఎవరిని ఏమారుస్తున్నావు? నువ్వు చాలా చెత్తదానివి అనుకుంటా. నీ కోసం నేను ఏం చేయలేదు చెప్పు. నువ్వు సంతోషంగా ఉండడం కోసం ఏదైనా చేశాను కదా. నీ కుటుంబానికి సహాయం చేశాను, నీకు హెల్ప్గా ఉన్నాను కదా. కానీ నువ్వు ఎంత పెద్ద ద్రోహం చేశావే నువ్వు నాకు. ఏదో తప్పు చేస్తూనే ఉన్నావు. నో, ఇక మీద నువ్వు నా జీవితంలో అక్కర్లేదు. లేదండి, అలా అనకండి. లేదు, ఇక మీద నా జీవితంలో నీలాంటి దానికి చోట్లేదు. నిన్ను చంపకుండా వదిలిపెట్టను. నిన్ను చంపకుండా వదిలిపెట్టనే నేను. లేదు, ఏమండి, ప్లీజ్ ఓ, నన్ను నమ్మండి. నిన్ను చంపకుండా నేనేం తప్పు వదిలిపెట్టనే. చేయలేదు. ఏమండి, చెప్పేది వినండి. నన్ను వదిలేయండి. చావే. నేనేం చేయలేదు. ఇలాంటిది చచ్చి తీరాలి. ఏమండి? వాడు చచ్చిపోయాడు. ఏంట్రా ఇలా చేసావు? ఏంటి ఇలా చేసావు? ఆయన చంపేశావా? వాడు మన మధ్యలో ఎందుకు? నిన్నెవరు ఇలా చేయమంది? ఎందుకు అలా చంపేశావు? వాడు మనకి అడ్డు. నువ్వు చెప్పావు కదా వాడిని నేను చాలా టార్చర్ చేస్తున్నాడని. అందుకని వాడిని చంపేశాను. కానీ నేను ఆయన చంపమలేదు కదా. నువ్వు చాలా పెద్ద తప్పు ఏ చేసావు. తప్పు జరగలేదు.
సైలెంట్ గా ఉండు నువ్వు చాలు. నేను ఇప్పుడు పోలీసులకు కాల్ చేస్తాను. ఎవరికి ఫోన్ చేయకూడదు. లేదు, నేను మాత్రం వాడిని చంపకపోతే ఈ పాటికి నువ్వు చచ్చుండేదో అని తెలుసా? నీకోసమే ఇప్పుడు వాడిని నేను చంపేశాను. నీకు అర్థం కావట్లేదా? నువ్వు ఇన్ని చంపేశావు. ఏం తప్పు చేశాను చెప్పు. ఏం తప్పు చేశాను? లేదు. అంటే నీకోసమే కదా వాడిని చంపాను. నిన్ను వాడు టార్చర్ చేశాడు కదా. లేదు, నేను పోలీసులకు ఖచ్చితంగా కాల్ చేస్తాను. పిచ్చి దానిలాగా మాట్లాడమాక. ఇది రేయ్, నీకోసమే నువ్వు ఎంత చేశాను పెద్ద నేను. తప్పు చేసావో నీకు తెలుస్తుందా? ఎలా చంపేసావు చూడు. వాడుంటే మనకు జీవితానికి అడ్డే. లేదు, ఏదేమైనా సరే ఆయన నాకు చాలా ముఖ్యం. కానీ నువ్వు అనవసరంగా అన్ని చంపేశావు. నేను వదలను. ఏం చేశాను పెద్ద తప్పు? నేను లేదు. నీకోసమే చేశాను. నీకోసమే చేశానని చెప్తున్నా. పోలీసులకు మాత్రం ఫోన్ చేసేమాక. నేను ఇప్పుడు పోలీసులకు కాల్ చేస్తాను. చెప్పేది నేను విను. కాల్ చేసి అన్ని చెప్పేది విషయాలు వింటావా లేదా? చెప్పేస్తాను. నీకు అర్థమవుతుందా అసలు అన్ని నేనేం చెప్పేస్తాను. చెప్తున్నానని? నోరు వదలు. మూసుకుని వింటావా నేను లేదా? ఫోన్ చేస్తాను. చెప్పేది విను. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. మనం పోలీసులకు కాల్ చేసి అన్ని విషయం చెప్పేద్దాం. మనం చాలా పెద్ద తప్పు చేసాం. ఇప్పుడు గనక మనం చెప్పలేదంటే జీవితాంతం మనం భయపడుతూనే బ్రతకాల్సి ఉంటుంది. పోలీస్ మన జైల్లో వేసేస్తారు. దానికి వేరే ఏదైనా ఆలోచించు. వేరేదైనా ప్లాన్ చేయి. లేకపోతే మనం సంతోషంగానే ఉండలేం. అసలుకి చెప్తే అర్థం చేసుకోవాడు చనిపోయాడు. ఇలా బ్రతకడం కంటే పోలీసులకు నిజం చెప్పడం మంచిది. ఆ తర్వాత ఏం జరిగితే జరుగుతుంది. నేను పోలీసులకు కాల్ చేస్తాను. నా ఫోన్ ఇక్కడ చూడు. నువ్వు కాస్త ఆగు. ఇంకోసారి బాగా ఆలోచించి చెయ్యి. లేదు, ఇలా కాల్ చేయడం కరెక్ట్ అయిన విషయమే. నువ్వు ఆయన చంపేశావు. నువ్వు చాలా పెద్ద తప్పు నేను చేస్తున్నావు. చెప్పేది విను. సరే కాల్ చేసుకోపో. హలో, పోలీస్ స్టేషన్. నేను మిస్సెస్ రూబీనా షేక్. రుబీనా షేక్ ఎవరు? నేనే. ఇతనెవరు? ఇతని పేరు సాహిల్. సాహిలా? మీకేమవుతాడు? ఇతను నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? చూసారా కానిస్టేబుల్? అవును సార్. అయితే ఈయనెవరు? ఈయన నా హస్బెండ్. హస్బెండా? హస్బెండ్, వైఫ్, ఇంకా ఈయన. ఏంటి అర్థమైందా? సరే చెక్ చేయి. సరిగ్గా ఏమైందో చూడు బాగా. సరే సార్. అయితే మీరిద్దరూ కలిసి ఇతన్ని చంపేశారు. సార్ దయచేసి మమ్మల్ని క్షమించండి. సాహిల్ ఈయన చంపకపోయింటే ఈయన నన్ను చంపేవారు. సార్ సార్ అది నేను కావాలని చేయలేదు సార్. నువ్వు ఎలా చేసావు, ఎందుకు చేసావని నేను అడగలేదు. కానిస్టేబుల్, ఇది చూస్తే నీకేమనిపిస్తోంది? సార్ ఈ మనిషిని గొంతు పిసికి చంపేశారు. అలాగా? ఈ గుడ్డ పెట్టే గొంతు నొక్కారా? సార్ ఆయన పీక నులిమేసి ఈ సోఫా మీద నెట్టేశారు. అప్పుడే తన వెనక నుంచి వచ్చి ఆయన గొంతు నులిమేశాడు. అయితే పీక పిసికే చంపారనమాట. అవును సార్. ఇతన్ని అలాగనే. చూస్తే బాగా డబ్బుగా లైన్ లో ఉన్నాడు కదా. చాలా డబ్బులు సార్. వీళ్ళిద్దరూ కలిసి డబ్బు కోసమే చంపేశారు. సార్ అయ్యో, అలా ఏం లేదు, కాదు సార్. లేదు సార్, మేము డబ్బు కోసం చంపలేదు. సాహిల్ నన్ను ఈయన నుంచి కాపాడేటప్పుడే. కానిస్టేబుల్, ఎవిడెన్సెస్ అన్ని ఓకే సార్. బాగా చెక్ చేయి. అంబులెన్స్ కి ఫోన్ చేయి. బాడీని పోస్ట్ మార్టం కి పంపించు. మిగతా విషయాలని తిరిగ్గా పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకుందాం. వీళ్ళు కావాలని చంపారా లేక సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేశారా? ఇదిగో అమ్మా, వీళ్ళిద్దరిని తీసుకురండి. ఇక్కడ ఏం జరిగిందో పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారించుకుందాం వీళ్ళిద్దరిని. సార్ ఇదిగో చూడు, నువ్వు మాట్లాడుకో. కానిస్టేబుల్, నడవండి నడవండి, స్టేషన్ నడవండి. ఎదిగా ఉన్న స్టేషన్ గురించి మాట్లాడుకోండి. పద ఏయ్, పద, వెళ్ళు, మాట్లాడకు, వెళ్ళు, పద, కదులుతూనే ఉండు. పద. వెళ్ళమని చెప్తున్నాను ఇద్దరు కదా. త్వరగా వెళ్ళు. తీసుకెళ్ళండి. రండి. మన సమాజంలో ఇలాంటి సమస్య కూడా ఉంది. అది సిచ్యువేషన్ వల్ల కాదు, సమాజం వల్ల ఇలాంటి విషయాలన్నీ జరుగుతాయి. మనకి ఏది సరి ఏది తప్పని అర్థం చేసుకోవడానికి అవ్వట్లేదు. అయినా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎలాంటి సంబంధమైనా తప్పైన రూట్లో యూజ్ చేయకూడదు. ఎలాంటి తప్పుదారికి వెళ్లకుండా ఆ సమస్యానికి మనం పోరాడాలి. రషీద్ని చంపేశారు. షాయిల్ మరియు రూబీనాకు 20 సంవత్సరాల జైలు శిక్షలు వేశారు. ప్రేమల పడ్డ 3 ప్రాణాలు ముక్కలు ముక్కలుగా ఇరిగిపోయింది. ఈ స్టోరీని నేను ఎందుకు చూపించానంటే మీరెలాంటి తప్పుదారిలో వెళ్ళకూడదని నేను చెప్తున్నాను.
అందువల్ల మీ సంతోషమైన జీవితం నరకమవుతుంది. నేను జమాల్ ఖాన్, ఇప్పుడు నేను బయలుదేరుతాను. మళ్ళీ కొత్త కథలతో మిమ్మల్ని కలుస్తాను. మీ అందరికీ ధన్యవాదాలు.